హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ స్ప్రౌట్స్ పులావ్. మనం స్ప్రౌట్స్ రాగా తినలేము అనుకున్నప్పుడు ఇలా పులావ్ లాగా చేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే హోమ్ మేడ్ గీ వాడుతున్నాను. గీ హీట్ అయిన తర్వాత ఒక స్టార్ ఫ్లవరు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న మిక్స్ ఉంది కదా, అది కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రౌట్స్, మనము ఎంత క్వాంటిటీలో అయితే రైస్ తీసుకుంటున్నామో అదే క్వాంటిటీ స్ప్రౌట్స్ తీసుకోవాలి. ఈ స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పట్టేటట్లు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యము 200 గ్రామ్స్ వేసుకుంటున్నాను రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి మసాలాతోటి. అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసెస్ సరిపోతాయండి. స్ప్రౌట్స్ కోసం మనం ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. వాటర్ పోసుకున్న తర్వాత మన టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. మనకి కావాలి అంటే ఇందులోకి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే. నేనైతే టమాటా వేసాను కాబట్టి ఇంకా లెమన్ జ్యూస్ యాడ్ చేయట్లేదు. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇది రైస్ బాగా ఉడికిన తర్వాత రెడీ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఎలా రెడీ అయిందోను. కరెక్ట్గా ఎసరు కూడా బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బాగా ఉడికింది అన్న తర్వాత దాని మీద మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలి. ఇంకా తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి. చూసారా, టేస్టీ స్ప్రౌట్స్ పులావ్ రెడీ. దీన్ని లంచ్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.